ఇప్పుడు మనతో త్వరలో డైరెక్టర్ కాబోతున్న ఆస్పైరింగ్ డైరెక్టర్ ఏకవిక్రమ్ గారు మనతో ఉన్నారు. ఈ మధ్య వర్మ గారి మీద విమర్శలు విని ఆయన ఎలా స్పందించబోతున్నారో ఆయన మాటల్లోనే విందాం. ఏకవిక్రమ్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అసలు రామ్ గోపాల్ వర్మ ఆయన గురించి, ఆయన సినిమాల గురించి కానీ చెప్పాలంటే నేను ప్రిపేర్ అయిన స్క్రిప్ట్ కానీ, నా వొకాబులరీ కానీ, నా శక్తి కానీ ఇవేవి సరిపోవు. ఆయన చేసినటువంటి మొదటి సినిమా శివ చూసిన తర్వాత అసలు గాడ్ ఫాదర్ అనే సినిమా ఒకటి ఉందని, స్టడీ క్యామ్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. అంటే ఒక సినిమాని అర్థం అయ్యేలాగే కాకుండా అర్థం చేసుకోవాలనేటటువంటి కోరికని కలిగించేలా తీసి ప్రేక్షకుడి స్థాయిని పెంచినటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అంటే ఆడియన్స్ ఇలాంటి సినిమాలు చూస్తారు, మన తీయాలని కాకుండా వాళ్ళకు కూడా అర్థం చేసుకోవాలనే తపన ఉంటుంది అని. అంటే కాకినాడ లాంటి ఒక ఊర్లో ఒక 14 ఏళ్ళ కుర్రాడు ఒక వీడియో లైబ్రరీకి వెళ్ళి గాడ్ ఫాదర్ లాంటి సినిమాని కొనుక్కుని తెచ్చుకొని ఆ రోజు రాత్రి ఇంట్లో వేసుకుని నేనేదో తెలుసుకున్నాను అనే ఎక్సైట్మెంట్తో పడుకుంటాడు. అలాంటి సినిమా ఇంకోటి ఏదో తీయాలి, అలాంటి టెక్నాలజీ ఇంకోటి ఏదో పరిచయం చేయాలని ప్రేక్షకుడు స్థాయిని పెంచినటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒక హిచ్కాక్ తీసినటువంటి సినిమా చూశాక, ఒక స్టీవెన్ స్పీల్బర్గ్, ఒక జేమ్స్ క్యామరూన్, అలాగే ఒక ఆర్స్వెల్, వీళ్ళందరూ తీసిన సినిమాలు చూసిన తర్వాత మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ గారు హిందీలో తీసినటువంటి ఫూంక్, ఆవాహం అనేటటువంటి పదం మాట్లాడడానికే చాలా శక్తి కావాలి. అలాంటి పదాన్ని సినిమా టైటిల్గా పెట్టడం, అంతేకాకుండా రాత్రి, దెయ్యం, ఇలాంటి పదాలన్నింటినీ కూడా అలవోకగా, ఐస్ క్రీమ్, వీటన్నిటిని కూడా టైటిల్గా పెట్టి ప్రేక్షకుడు స్థాయిని పెంచినటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మనందరం కూడా షోలే లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చూసే ఉంటాం. అందులో నటించినటువంటి అమితాబ్ గారు కనబడగానే మనందరం కూడా చప్పట్లు కొడతాం. కానీ అదే అమితాబ్ గారితో షోలేకి ఆగైనటువంటి సినిమా తీసి అందులో ఆయన్ని విలన్గా ఒప్పించడానికి వర్మ గారికి ఎంత గట్స్ ఉండాలి, ఎంత తపన పడి ఉండాలి, ఎంత ప్రయత్నం చేసి ఉండాలి. దానికి ఆయనకి పాదవందనం చేస్తున్నాను. నాగార్జున, శ్రీదేవి లాంటి ఒక రొమాంటిక్ కపుల్ నటించినటువంటి సినిమా గోవిందా గోవిందా అని పేరు పెట్టడం, అలాగే రక్త చరిత్ర లాంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలో భారతదేశం యొక్క ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు పెద్దలు అని చెప్తూ వెనకాల అహింసావాది అయినటువంటి గాంధీజీ గారిని చూపిస్తారు. అంటే అక్కడ చూపించిన స్కోప్ లేదు, స్పేస్ లేదు, కానీ దాన్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు, దాన్ని వాడుకున్నాడు. అంటే కమర్షియల్ సినిమా అంటే అర్థం పర్థం లేని స్క్రిప్ట్తో చేసేటటువంటి సినిమాని కాకుండా, అంటే ఒక BMW కారు నడిపేటటువంటి వ్యక్తికి ఒక ఆటో రిక్షా ఇస్తే ఒక ఇరుకు సందుల్లో ఎలా నడుపుతాడు అంటే అంత అన్కంఫర్టబుల్ జోన్లో కూడా హీరోల తాలూకా ఇమేజ్, నిర్మాతల తాలూకా వ్యాపార విలువలు, ప్రేక్షకుల తాలూకా అర్థం చేసుకోవాలని అమాయకత్వం, విమర్శకుల తాలూకా విమర్శలు, వీటన్నిటి మధ్యన ఒక గొప్ప సినిమా ఇవ్వాలని ఆయన టేబుల్ మీద ఆయన ఖర్చు పెట్టిన క్షణాలు, ఆయన కోల్పోయిన జీవితం, ఆయన వదిలేసుకున్నటువంటి మనుషులు, నాకు తెలిసి ఆయన పిల్లలతో కూడా ఆయన మాట్లాడుతున్న నాకు ఆవేశం వచ్చేస్తుంది. అందుకే ఇలాంటి వేదికలకు నేను రాను. ఆయన గురించి చెప్పాలంటే ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన నిద్రలేస్తాడు. ఆయన చీకట్లో అమావాస్య చంద్రుడు. ఆయన అర్ధరాత్రులు ఒంటరిగా కూర్చుని స్క్రిప్ట్ అనేటటువంటి తుపాకీ, అలాగే టెక్నాలజీ అనేటువంటి తోటాలు తీసుకుని ప్రపంచం మీదకి వేటాడడానికి బయలుదేరతాడు. మనకు అర్థం కాని స్క్రిప్ట్లు మన మీదకి సంధిస్తాడు, మన హాల్లోకి వస్తాడు, మన బెడ్రూమ్లోకి వస్తాడు, మన పక్కన నుంచి మనం భయపెడతాడు. రా, ఎప్పుడు భయపడద్దు, నా సినిమా ఒంటరిగా చూడొద్దని చెప్తాడు. నా చిన్నతనంలో, అంటే అప్పట్లో నాకు పాకెట్ మనీకి డబ్బులు సరిపడినటువంటి రోజుల్లో శివ అనేటువంటి సినిమాని నేను టికెట్ కొనుక్కుని థియేటర్లో చూస్తున్న టైంలో ఆ సినిమా సెకండ్ హాఫ్లో శివ గురించి బాబాని అనేటువంటి క్యారెక్టర్ డైలాగ్ చెప్తుంది, ఎవడి శివ అని 2 లారీలు జనాలు తీసుకెళ్ళి నరికే. ఆ పదం నేను విన్న వెంటనే లేచి ఆ సైకిల్ స్టాండ్లో దొరికిన సైకిల్ చైన్ తీసుకుని జేబులో పెట్టుకుని నడుచుకుంటే ఎటు వెళ్ళిపోతుందో నాకే తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి కేవలం సినిమాకి మాత్రమే ఉంది. వర్మ గారు కేవలం తెలుగు లేదంటే భారతీయ భాషల్లో ఉన్నటువంటి సినిమాలకు డైరెక్షన్ చేయడం వల్ల మన మధ్యన కేవలం ఇలా మిగిలిపోయారో దానికి నేను చింతిస్తున్నాను. ఖచ్చితంగా నేను చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే ఆస్కార్ స్థాయి టెక్నాలజీతో పరిచయం ఉండి ఆ పరిజ్ఞానం ఉన్నటువంటి, అంటే ఒక ఆస్కార్ స్థాయి డైరెక్టర్ అనేటువంటి వర్మ గారు ఈరోజు నిస్సహాయంగా మన మధ్య చేతులు కట్టుకుని నిలబడిపోయారు. నిజానికి మన భాషల్లో కానీ తెలుగు భాషలో కానీ డైరెక్షన్ చేయడం అన్నది మన అదృష్టం, ఆయన దురదృష్టం. సో నేను తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఒకవేళ దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చకపోతే దయచేసి చూడడం మానేయండి. జై హింద్.